హలో గైస్, ఈ రోజు మేము దుర్గామాత ఆరాధించడానికి పోతున్నాం. చెప్పలేవురా ఏదో ఇప్పుడే సైడ్ గా అయినా ఇవ్వడానికి ట్రావెల్ చెప్పుదావు నువ్వు నీ ఉన్నాయి ఇంకా దిగినాక చెప్పురా నీ ఏమని చెప్పు. ఇప్పుడే మేము ట్రావెల్ చేసి వచ్చినాం, ఇక అలసిపోయినాం. మహేందర్ బావ మీకు తెలిసే చాయ్ తాగిపిస్తా అన్నాడు. ఇక మహేందర్ బావ ఇవే మన ఛాయలు. ఛాయ్ పోతున్నా అన్న, ఛాయ్ తాగడం. टाइम लगेगा थोड़ा. ప్రతిసారి రాకుండా చాలా కూడా అయిపోయింది, మళ్ళీ వెళ్తున్నాం. బ్యాక్ టు కంటిన్యూ వీడియో. ఏ డోరై కొరట్లకు వచ్చినాం. ఇంకొక 10-15 నిమిషాల చెడు కాడికి వెళ్తాం. అమ్మవారిని చూస్తాం. అప్పుడు సెలెక్ట్ చేస్తాం, అప్పుడు మీకు రివీల్ చేస్తాం అమ్మవారు. మనం రావాల్సిన గమ్యానికి చేరుకున్నాం. దాదా ఇట్రా. ఇప్పుడే మేము దుర్గమ్మని చూసానికి వచ్చినాం, కానీ దుర్గమ్మలు కొన్నే ఉన్నాయి ఇక్కడ. దీన్ని బట్టి చూసి గణపతులు హైట్ ఒకటే అమ్మవారు ఉంది, అది డెమో పీస్ ఉన్నది. పక్క దాంట్లో పోతే ఇంకొన్నాయో చూసి మళ్ళీ పెరికిట్ కూడా అవుతుంది, చూద్దాం. అట్లా కాదు, అవన్నీ పాత ఓల్డ్ అట్లా కాదు, చీర కట్టింది ఉండాలి. కట్టింది ఉంటే మనకు మళ్ళీ కట్టడానికి కూడా మంచిగా ఉంటుందా? అట్లా కట్టడానికి కట్టింది దేనికి ఉంటుంది? పల్లెటూరులో పెట్టే మోడల్ అవన్నీ పల్లెటూరులో పెట్టే మోడల్. పిరికిడి ఓల్డ్ పక్క ఇక్కడ మంచిగా ఉంది, పక్కనే పిరికిడి కళ్ళుందిరా ముఖంలో. ఒరిజినల్ సారీతోటి చెవుతున్నతోటి రియాలిటీ మొక్కుకున్న కూడా పెట్టారు. గట్టిగా మాట్లాడు. చాలా బాగుంది. అమ్మ దైవం మన 5 ఫీట్లు దాటిపోయింది, 7 ఫీట్లకు వెళ్ళిపోయింది. అది ఏం కాదు, సరిపోతుంది. నేను అనేది ఒరిజినాలిటీ 7 ఫీట్లనే. మరి నీ పెరిగితే పోదాం. అమ్మవారు మంచిది, కానీ మా వాళ్ళని ఇంకేం కన్ఫర్మ్ చేయలేదు, వేరే చూద్దామంటారు. అమ్మవారిని ఎవరు చిన్నగా చూద్దాం. బాబాయ్ నీ మంచిగా ఉండే కానీ ఫేస్ కార్డ్ అట్లా ఉండద్దు. ఫేస్ తీరా మనలో డిస్కషన్ చేస్తారో, ఏది తీసుకుంటారో, ఎదురుగమ్మ అతను తీసుకుంటారో చూద్దారు. డిస్కషన్ పడతారు ఏదో. ఇప్పటిదాకా కొరతలో చూసినాం, నచ్చలే. అంటే నాకు మంచిగానే ఉన్నాయి, మా వాళ్ళకు ఇంట్రెస్ట్ అనిపించలేం. పోతున్నాం కొరట్ల. అయ్యో సారీ, పిరికిట్. చలో పిరికిట్. ఇన్స్టాగ్రామ్ లో అయితే యూత్ ని వాళ్ళ పిల్లలేమో పోయి బయట దేశంలో మంచిగా ఊరుకుంటారు, ఇక్కడ వాళ్ళకి ఏం లేవని చెప్పి వీళ్ళు సోషల్ మీడియాలో ఏదో పెడతారు. లోపలి విడిచిపెట్టరు. ఇంకా ఈ వినోవాలు ఇల్లు మస్తు ఉంది. సిటీ అయింది కట్టి కూడా అన్నిట్లలో ఉన్నాయి కానీ మస్తుంది. డైరెక్ట్ ఇంటి ముందర గేట్లు పెట్టుకున్నాను, పెద్ద గేటు. మనం ఇటు సైడ్ వెళ్ళిపోదాం. దేవిక ఆడు
ఇదేనా ఈ గణపతులు ఉన్నాయి కానీ మనం అయితే లొకేషన్ ఆడికే ఇచ్చింది ఇదే కరెక్ట్ అంటుంది. ఉన్నాయి కానీ మేము పెరిగేట వచ్చినాం. చిన్నగా ఉన్నాయి కానీ ఇది సారీ కట్టరాదు. మన వాళ్ళు ఏమంటారో మరి. చూద్దాం. నాన్న తాళం వేసుకొని వేయండు. మంచిగానే ఉన్నాయి కానీ ఏంటంటే అన్న లేనట్టుండు, అన్నం తినడానికి వెళ్ళినట్టుండు, పోయినట్టుండు. హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం పడుతుంది. దుర్గమ్మలం అయితే మంచిగా ఉన్నాయి. టైం లాగేగా తోడా కాన్సెప్ట్ చెప్తే మేము ఈ బ్రోని ఫస్ట్ నేనే ఆపిన, తర్వాత వీళ్ళు అందరూ వచ్చి డిస్కషన్ చేస్తారు. ఈ బ్రో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నదే నట షెడ్ అన్ని సోల్డ్ అవుట్ అయినాయి. అందుకే తాళం వేసుకొని పోయిండు మహారాష్ట్రకి, ఎటో పోయిండు అన్నాడు, ముంబైకో మాతల్ని తీసుకొచ్చడానికి ఏంది అన్నాడు. ఇక ఆయనతో మాట్లాడి అదే రెడీ చేసి లాస్ట్కి సెట్ చేసినాం. ఇక లాస్ట్కి లోపలికి పోయి వీడియో తీసుకుంటానికి ఈ బ్రో ఉండగా పర్మిషన్ ఇచ్చిండు. ఈ బ్రో నేను ఉంటా, మరి మీరు లోపలిగా చూసుకోవాలన్నాడు. ఈ బ్రో వేసుడుతోనే మన వాళ్ళకి జంపు కొట్టి వీడియో తీసుకొని వచ్చినాం. చూపిస్తా వీడియో. విగ్రహం కోసం మా తంటాలు. ఆ బ్రో ఉండగా మనల్ని లోపలికి కొమ్మన్నాడు. చూసి నీకు నచ్చింది తీసుకోరి, అలాంటి సేమ్ తెప్పిస్తా అన్నారు. ఇక మన వాళ్ళు ఇద్దరు లోపలికి పోయి ఒక ఇద్దరిని అలా వేసింది బ్రో. అయితే ఇక మన వాళ్ళు వీడియో తీసి చూడని మాత్రం ఎంత మంచిగా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఇవి ఇచ్చిన లాస్ట్కి పోదాం అనుకునే మూమెంట్లో బ్రో అనిపించిండు. అంటే మనకు అమ్మ దయ్యం మన మీద ఉంది కాబట్టి ఆగినాం, లేదంటే పోయేటోళ్ళం. చూసి 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 నిలబడి పోయేదాం అనుకున్నాం. ఇక లాస్ట్కి అయితే ఇక మన వాళ్ళకి ఫోన్ ఇచ్చిన వీడియో తీయమని చెప్పిన. వీళ్ళు మొత్తం అన్ని వీడియో తీసారు. మంచిగా వీడియో తీసి చూపించారు. చూడరి బయట మేము ఉంటాము, డోర్ దగ్గర ఉన్నది అక్కడ, నేనే గేట్ దగ్గర. ఈ తల్లిలు అన్నీ చూసినాం. ఒకటి మళ్ళా రేపు వచ్చి ఆర్డర్ ఇస్తా అన్నారు మన వాళ్ళు. ఎలాంటికైతే ఏం లేదు. ఈ బ్రో లేకపోతే ఈ వీడియో కాకపోవు. ఓకే, మన వాళ్ళు రేపు వచ్చి ఆర్డర్ ఇస్తా అన్నారు. వీడికి బాగా లేట్ అయింది, మేము ఫుల్ దూరం నుంచి వచ్చినాం కాబట్టి. సరే ఇక బాయ్ బాయ్.